Welcome to Mutlu Stories. అనగనగా ఒకప్పుడు ఇద్దరు మంచి స్నేహితులు ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఆనందంగా మాట్లాడుతూ నవ్వుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాని వాళ్ల మనసులో మాత్రం ఒక భయం ఉంది. ఆ అడవి ప్రమాదకరమైనది. అక్కడ అడవి జంతువులు చాలానే ఉంటాయని వాడికి తెలుసు. అప్పుడొక స్నేహితుడు అన్నాడు, ఏం జరిగినా మనం ఒకరినొకరు వదలకుండా కలిసి ఉండాలని మాట ఇవ్వాలి. మరో స్నేహితుడు ధైర్యంగా అన్నాడు, ఖచ్చితంగా, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా ఒక పెద్ద ఎలుగుబంటి చెట్టు వెనుకనుంచి బయటకు వచ్చింది. ఇద్దరూ భయంతో నిలిచిపోయారు. ఎలుగుబంటి గట్టిగా గర్జించింది. అది ఆకలిగా ఉన్నట్లు కనిపించింది. ఆ సమయానికి ఒక స్నేహితుడు తన ప్రాణం గురించి మాత్రమే ఆలోచించాడు. వెంటనే పక్కనే ఉన్న చెట్టెక్కాడు. నేను పైకి ఎక్కితే సురక్షితంగా ఉంటాను అని అతను అనుకున్నాడు. మరొక స్నేహితుడికి చెట్టెక్కడం రాదు. అతను ఒంటరిగా అక్కడే నిలిచిపోయాడు. అప్పుడతనికి ఒక విషయం గుర్తొచ్చింది. ఎలుగుబంట్లు చనిపోయిన వాటిని తినవని. అతను వెంటనే నేలపై పడిపోయి ఊపిరి బిగబట్టి చనిపోయినట్టు నటించాడు. ఎలుగుబంటి అతని దగ్గరకు వచ్చి జాగ్రత్తగా వాసన చూసింది. దాని పెద్ద ముక్కు అతని చెవికి దగ్గరగా వచ్చింది. కొంతసేపు వాసన చూసి అతను చనిపోయినట్టు భావించి ఆసక్తి కోల్పోయింది. ఆ తర్వాత నెమ్మదిగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత చెట్టుపై ఉన్న స్నేహితుడు కిందికి దిగాడు. కొంచెం నవ్వుతూ అన్నాడు, అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి! ఎలుగుబంటి నీ చెవిలో ఏమని చెప్పింది? రెండో స్నేహితుడు లేచి తన బట్టలపై ఉన్న దుమ్మును తుడుచుకుంటూ అన్నాడు, ఎలుగుబంటి నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. ప్రమాద సమయంలో నిన్ను వదిలేసే స్నేహితుణ్ణి ఎప్పుడూ నమ్మవద్దని చెప్పింది. అలా చెప్పి అతను అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. స్వార్థపరుడైన స్నేహితుడు అక్కడే ఒంటరిగా నిలిచిపోయాడు. నీతి: ప్రమాద సమయంలో నిన్ను వదిలిపెట్టేవాడు నిజమైన స్నేహితుడు కాదు.